మీ లైఫ్లో ఎంత తొక్కినా మీరు ఎదుగుతూనే ఉంటారు. తొక్కడానికి చూస్తారు కానీ తొక్కలేరు. ఆడపిల్లకి సొంత ఇల్లు లేదని అంటే ఇలా కొన్ని వింటాం. అది నిజమే కదా. మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీని యూ కెనాట్ స్టాప్, యూ కెనాట్ కంట్రోల్. ఇప్పుడున్న సొసైటీలో ఎక్కువగా తెలివి అంటే పిచ్చోళ్ళు అంటారు. ఒక బాధ్యత గల పౌరురాలుగా చేస్తున్నా. కొన్ని తగ్గి ఒంగి లొంగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని, మెంటల్ పీస్ ఖరాబ్ చేసుకొని, అంటే అంత సిచ్యువేషన్ రావడానికి ఎందుకు కారణం అని ఏ రోజైనా ఆలోచించారా? మనం అందరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాపీ కొడుతుంటాం. అందుకే మనం ఒక సొసైటీ లాగా ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వగలుగుతామంటే వి ఆల్ ఆ అవతల వాళ్ళకి ఇదేంటి ఎంత ర్యాష్గా ఉంది, దీనికి ఎందుకు చెప్పాలని ఉన్న మంచితనం నెక్స్ట్ ఇంకొకరికి అలా ఉన్నా వద్దులే. మీకు ర్యాష్గా అనిపిస్తుంది, నేను నిజం మాట్లాడితే మీకు ర్యాష్గా అనిపిస్తుంది. సో జనరల్గా మీకు ఎన్ని బ్రేకప్స్ అయ్యి? 6. అంటే ఒకటి చేసిన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళాం కదా మనం. అంటే ఇక ప్రపంచంలో దెబ్బలు తగులుతున్నాయని ప్రపంచంలోకి వెళ్ళకుండా చచ్చిపోతామే ఏంటి? మళ్ళీ తగిలించుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోలేదా? అంటే ఎప్పుడు ఒకటేలా తగలవు కదా. ఇప్పుడు మాట్లాడే కూడా ఫ్యూచర్ 10 yearsకి ఉంటాయా? ఇప్పుడు అంత ఖాళీగా కూర్చొని చెప్పాలంటే నేను డబ్బులు తీసుకుంటాను ఇంకా. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సినిమాలు అయితే వదలను. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్. సో ఈవిడ వీడియోలు చూస్తుంటే ఏదో కొత్తదనం చెప్పాలి అనుకుంటున్నారు, ఏదో చూపించాలి అనుకుంటున్నారు. బట్ ఇప్పుడున్న సొసైటీలో మనం ఏం చెప్పినా ఏం చూపించినా వినేవాళ్ళు చూసేవాళ్ళు చాలా తక్కువ అయ్యారు. అందులో మంచి చెప్పాలనుకుంటే చెడవుతారు అంటారు. సో ఇలాంటి సొసైటీలో తనకున్న భావాలు అనుభవాలు షేర్ చేసుకుంటూ కొద్దిగా అలా స్క్రీన్ స్పేస్లోకి వెళ్తున్నారు. సో గాయత్రి గారు అవుతున్నారు. ఎప్పటి నుండో కొంచెం మాట్లాడదాం అనుకున్నా, ఆ టైం అనేది దొరకలేదు. బట్ ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దొరికింది అనుకుంటున్నా. ఐ హోప్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్స్ దేనికి చెప్పండి? దేనికి? ఫస్ట్ వచ్చినందుకు, సెకండ్ సో క్వాలిటీ అండ్ కంటెంట్ వీడియోస్ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ. సో క్వాలిటీ అంటే మీరు అంతకుముందు నాకు తెలిసి చాలా ర్యాండమ్గా ఆ వీడియో చేసి, అంటే మీరు నిద్రలో ఉన్నా లెగిసి ఒక వీడియో చేసి పెట్టేసేవాళ్ళు. బట్ జనాలు కూడా చూసేవాళ్ళు. కానీ ఇన్ఫర్మేషన్గా ఒక వీడియోని చేసి వాళ్ళకి చెప్పాలి అనుకుంటున్నారు చూడు, అది చాలా బాగుంది. నాకైతే బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. దానికి ఇంకో థ్యాంక్స్. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్. చాలా బాగున్నాను. బెటర్. సో మొత్తం ఇంకా సినిమాలకి దూరం అయిపోయారా? దూరం అయిపోయానా, దూరం చేయబడ్డానా అనేది తెలీదు నాకు. సరే, దూరం చేయబడ్డా ఏదో అంటారు జనాలు, ఎంత తొక్కితే అంత ఎదుగుతారు అంటారు. అదైతే బట్ మీ లైఫ్లో ఎంత తొక్కినా మీరు ఎదుగుతూనే ఉంటారు. తొక్కడానికి చూస్తారు కానీ తొక్కలేరు. పీపుల్ లైక్ మీ యూ కాంట్ స్టాప్. లైక్ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీని యూ కెనాట్ స్టాప్, యూ కెనాట్ కంట్రోల్. కానీ గాయత్రి గారు, నేను ఒక్కటైతే అడగాలనుకుంటున్నాను. అంటే మీరు ఫెమినిస్ట్ అని కొంతమంది అడిగారు, లేకపోతే కొంతమంది డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. కానీ ఒక అమ్మాయి తనలో ఉన్న బాధని చెప్తున్నప్పుడు అక్కడ మెన్ ఆర్ ఉమెన్ అనేది కాదు, సిచ్యువేషన్ బట్టి చెప్తారు. బట్ మీ సిచ్యువేషన్ అలా వెళ్తున్న కొద్దీ మెన్స్ మీద కోపం ఇది కొంచెం ఎక్కువ అవుతుంది, సో ఉమెన్స్ మీద సో తగ్గుతుంది అన్నట్టుంది. అవునా? కొన్ని విషయాల్లో మెన్ని టార్గెట్ చేసి మెన్ బ్యాడ్ అని ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అంటే మెన్ బ్యాడ్ అని నేను అనలేదు. బట్ మన చెప్పే కంటెంట్లో ఉమెన్, నిజంగా మీరు నా వీడియోస్ చూసినట్లయితే నేను అమ్మాయిలు అని మాట్లాడా. అబ్బాయిలు అమ్మాయిలు మనుషులు అనే ఒక కామన్ నౌన్, జనరలైజ్డ్ డిప్లొమాటిక్ వే ఆఫ్ కాన్వర్సేషన్. ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు బాగుపడాలని కోరుకోలేదు. అమ్మాయిలు అబ్బాయిలు ఎల్జిబిటిక్యూ ఎవ్రీబడి బాగుపడాలని కోరుకునే మనిషిని. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ జెండర్, అంటే ఈ జెండర్ ఎక్కువ ఈ జెండర్ తక్కువ అలా నేను ఆలోచించాను. అందరూ ఈక్వల్గా ఆలోచిస్తా, అందరూ బాగుపడాలని ఆలోచిస్తా. మీరు కరెక్ట్గా నా వీడియోస్ చూస్తే యూ విల్ ఓన్లీ సీ మీ మెన్షనింగ్ జనరలైజ్డ్ అమ్మాయిలు అబ్బాయిలు అనే మాట్లాడతా. సో ఇక్కడ కూడా నేను ఐ హేట్ మెన్ అనే పాయింట్ అది నా మనసులో లేదు. ఎక్కడ చూసినా ఐ డోంట్ హేట్ మెన్.
సో అది నా మాటల్లో కానీ నా వీడియోలో కానీ రిఫ్లెక్ట్ వీడియోలో కనిపిస్తుంది హేట్ మెన్ అంటే మీతో పాటు మెన్ ఉంటారు కదా, అసలు సో ఎవరో ఒకళ్ళు మీతో ఇది పాటు జస్ట్ నేను ఫెమినిస్ట్ అన్న పబ్లిక్ టాక్ వల్ల మీకు వచ్చిన క్వశ్చన్, కానీ మీరు నిజంగా నా వీడియోలు చేస్తే మీకు ఈ క్వశ్చన్ రాదు. నేనంటుంది కూడా ఇప్పుడు నాకు తెలుసు మీతో ఇంతకుముందు మనం మూవీ ఇంటర్వ్యూలు చేసాం, ట్రావెల్ అయ్యి నాకేంటి, సో గాయత్రి గారు అంటే నాకు తెలుసు. బట్ మీ వీడియోస్ కొన్ని చూసి చూడాలి, ఎందుకంటే ఇప్పుడు రీల్స్ అనేది ఒకటే 1 minute కూడా ఇప్పుడు చూడట్లేదు, ఇలా స్క్రోల్ చేసేస్తున్నారు అండ్ డిసైడ్ చేసేస్తున్నారు క్యారెక్టర్ని. సో ఒక్కొక్కటి అలా అనిపించేటప్పుడు ఆడియన్స్ అలా అనుకోవచ్చు కదా అంటున్నాను. ఆడియన్స్ అనుకోవడం వంద అనుకుంటారు, మనం చేసేది మనం చేస్తాం. సో ఇప్పుడు మీరు అట్లా అనుకుంటే, రీసెంట్లీ ఒక కేసు కూడా నడుస్తుంది ఫ్రెండ్ది, బేబీ సినిమాలో. బేబీ సినిమా తెలుసు కదా, ఆ సినిమా నా ఫ్రెండ్ సినిమాని కాపీ కొట్టి చేశారు. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఐ వాజ్ దేర్, దాని గురించి చాలా ఫైట్ చేశారు కదా. సో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ ఫస్ట్ నా అంతలో నేను షిరణ్ ఐ విల్ స్టాండ్ ఫర్ యూ, నీ కష్టం జెన్యూన్, నీ కష్టం ఆనెస్టీ ఉంది, నాకు తెలుసు, నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి ఎవరేమనుకుంటారు, నాకేమైనా ప్రాబ్లం వస్తుందా, నాకేమైనా బ్యాక్లాష్ వస్తుందా, నేను ఏమైనా ఛాన్సెస్ కోల్పోతాను, ఇవేం పట్టించుకోదలుచుకోలేను, ఐ విల్ స్టాండ్ ఫర్ యువర్ జస్టిస్ అని నేను నిల్చున్నాను, కోర్టులకు తిరిగాను, తన కోసం వీడియోలు చేసి పెట్టాను. ఇవన్నీ నేను డబ్బులు ఇస్తేనో లేకపోతే ఫెమినిస్ట్గానో చేయట్లేదు, ఒక బాధ్యత గల పౌరురాలుగా చేస్తున్నా. సో ఇక్కడ నేను ఫెమినిస్ట్ మెన్ కాదు అనుకుంటే నేను వెళ్ళి నా మేల్ ఫ్రెండ్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇఫ్ యు సీ షార్ట్ అండ్ స్వీట్లో దాని గురించి ఏం జరిగింది, అది స్టోరీని కాపీ పెట్టారు, కంప్లీట్ ఫైనల్గా నడుస్తుంది, కేసు నడుస్తుంది, కోర్టులో ఉంది. బట్ ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి, వస్తాయి మరి, స్టోరీ అయిపోయి కదా. కాకపోతే స్టోరీ ఎండింగ్ ఫీమేల్ క్యారెక్టర్ని పోర్ట్రే చేయడం అవే నచ్చలేదు నాకు. మీ రియల్ స్టోరీలో అది ఉందా బేబీ? రియల్స్ ఇప్పుడు మీరు ప్రేమించొద్దు అనే సినిమా యాక్చువల్గా ఆ ఫ్రెండ్ రాసింది, సో అందులోంచి కాపీ కొట్టారు. కానీ ఇందులో ఏంటంటే మా ఫ్రెండ్ చెప్పిన ఫైనల్ అంటే క్లైమాక్స్లో అక్కడ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఈ రెండిటికి డిఫరెంట్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అమ్మాయిని బ్యాడ్ చేసేసారు బేబీ సినిమాలో, అమ్మాయి క్యారెక్టర్ని డిగ్రేడ్ చేసేసారు. తప్పులు ఎందుకు చేస్తారు అసలు, ఒక అడాలసెన్స్లో వై డూ పీపుల్ డూ మిస్టేక్స్ అనే పాయింట్ మీద మాట్లాడాల్సిన పాయింట్ అమ్మాయిలంతా చెడ్డోళ్ళు అనే పాయింట్కి కన్వర్ట్ అయిపోయింది. సో అట్లా హౌ డూ యూ సీ అనేది ఇప్పుడు మా ఫ్రెండ్ సినిమా చూస్తే తెలుస్తుంది, అమెజాన్లో ఉంది, చూడండి ఒకసారి, ప్రేమించొద్దు, మీకు అర్థమవుతుంది అప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకే, సో అంటే ఈ రోజుల్లో చూసుకుంటే మనకి సోషల్ మీడియా ఎక్కువైంది అండ్ మెన్ ఆర్ ఉమెన్ అనే తేడా లేదు, అందరూ స్ట్రాంగ్. సో ఎందుకంటే ఇండిపెండెంట్ ఉమెన్స్ ఉన్నారు, బాగానే ఉన్నారన్నమాట. ఈ రోజుల్లో కూడా కొంతమంది కొన్ని వీడియోస్లో ఆడపిల్లకి ఉండే స్ట్రగుల్స్ కానీ అండ్ ఆడపిల్లకి సొంత ఇల్లు లేదని కానీ అంటే ఇలా కొన్ని వింటాను. సో మీరు ఏం చెప్తారు పర్సనల్గా, ఒపీనియన్ ఏంటి? నిజమే కదా, ఇప్పుడు ఇండిపెండెంట్ ఉమెన్ ఉన్నారు అంత బాగానే ఉందని మీరు అనుకుంటున్నారు, ఇండిపెండెంట్ ఉమెన్ లైఫ్ అంత ఈజీ అనుకుంటున్నారా? కష్టం, చాలా కష్టం. ఇప్పుడు ఒక అమ్మాయి బయటికి వచ్చి, ఇప్పుడు దిస్ ఈజ్ ద సెకండ్ జనరేషన్ దట్ ఈస్ వర్కింగ్. అంటే మన పేరెంట్స్ తీసుకుంటే, ప్రీవియస్ జనరేషన్స్ తీసుకుంటే, మేజారిటీ ఉమెన్ ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవడం, ఆరోగ్యాలు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, అత్తగారిని చూసుకోవడం, ఇవన్నీ ఉండే. సో మిలీనియల్ జనరేషన్, జెన్జీ, ఫస్ట్ మిలీనియల్ జనరేషన్ వచ్చింది వర్కింగ్ కమ్యూనిటీలోకి. అంటే లాడ్ ఆఫ్ డివోర్స్లు అయినాయి మా జనరేషన్లో, 90s 80s జనరేషన్లో డివోర్స్లు అవ్వడం, ఇండిపెండెంట్గా వచ్చి జాబులు చేసుకోవడం, వర్క్ చేయడం, సంపాదించడం. సో ఈ ఫస్ట్ జనరేషన్కి ఏమైందంటే బయటికి వచ్చినప్పుడు సొసైటీలో ఆడవాళ్ళు పనిచేయడానికి కంఫర్టబుల్గా ఉండే రూల్స్ లేవు. వర్కింగ్ కమ్యూనిటీ అంతా మొగోడి కోసం డిజైన్ చేయబడింది, ఆడవాళ్ళ కోసం డిజైన్ చేయలే. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఉమెన్ వర్కింగ్ ఫోర్స్లోకి వచ్చినప్పుడు వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలో మొగోళ్ళకి తెలియదు, మేమేం ఎక్స్పెక్ట్ చేయాలో మాకు తెలియదు. ఇట్స్ అ కన్ఫ్యూజ్డ్ స్టేట్. సో మొగోళ్ళు లాజికల్గా థింక్ చేయడము, ఆడవాళ్ళు ఎమోషనల్గా థింక్ చేయడం అనేది మనకి పేట్రియార్కీ నేర్పించింది. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూస్తే ఆడవాళ్ళంతా ఎమోషనల్, మొగోళ్ళంతా లాజికల్. అక్కడే మనకి బేసిక్గా మనకి ఎందుకు డిఫరెన్స్ వస్తుంది మెన్కి ఉమెన్కి అంటే, లాజికల్ మొగోళ్ళని చేసేసారు, ఎమోషనల్ ఆడోళ్ళని చేసేసారు. బట్ ఈ రెండు ఎమోషన్స్కి బ్యాలెన్స్ కావాలి, మనకి లాజిక్ కావాలి, ఎమోషన్ కావాలి. ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతాయో అప్పుడే హార్మోనీ అనేది వస్తుంది జెండర్స్ మధ్యలో. సో ఈ సొసైటీ అంతా ఏంటంటే లాజికల్ బ్రెయిన్కి ఫంక్షన్ అయ్యేటట్టు డిజైన్ చేయబడింది. సో ఇమోషనల్ ఉన్న ఉమెన్, ఇంకా లాజిక్ ఉంటబట్టించుకోలేని ఉమెన్ మార్కెట్లోకి వచ్చారు. ఇమోషన్ అంటే ఏంటో కూడా దూరం చేసేసిన మొగోళ్ళు, అంటే పని చేస్తేనే నీకు వాల్యూ, డబ్బులు సంపాదిస్తేనే వాల్యూ అని మొగోడిని తయారు చేసినప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మ్యాచ్ అవ్వడానికి టైం పడుతుంది. వీఆర్ ఆల్ అన్లర్నింగ్ సమ్ థింగ్స్, లర్నింగ్ సమ్ థింగ్స్. సో ఇదంతా కేయోస్.
సో ఇది ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాక నీది తప్పు అని ఆడవాళ్ళు మొగలు కొట్టుకుంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు జెన్జీ వాళ్ళు వచ్చారు. జెన్జీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ ఫోర్స్. ఇప్పుడు మా మిలీనియల్ జనరేషన్ ఏంటంటే అమ్మమ్మలు వీళ్ళందరినీ చూసాం కాబట్టి ఒక చేంజ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి మేము కన్ఫ్యూజన్లో తప్పు ఏంటి రైట్ ఏంటి అని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఎక్స్ప్లోయిటేషన్ తీసుకుంటూ, అంటే ఆడవాళ్ళు బయటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సపోర్ట్ లేదు, లేకపోతే వీళ్ళని అడిగేటోడు లేడు అని ఒక్క థాట్ వచ్చినా రేప్ అటాక్లు, ఫిజికల్ అబ్యూస్లు చాలా ఉన్నాయి. మీరు చూసుకుంటే ఇప్పుడు మనం మేల్ ఎక్స్ప్లోయిటేషన్ గురించి, మ్యారేజ్లో మేల్ సూసైడ్లు, మర్డర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. అదే సో ఇప్పుడు మీరు ఆడవాళ్ళ గురించి అదే లెవెల్లో మ్యారిటల్ రేప్స్ గురించి, మర్డర్స్ గురించి, రిలేషన్షిప్లో మర్డర్స్ గురించి, ఇవన్నీ గురించి రీసెర్చ్ చేయండి. మొగోళ్ళయి 1700 చేంజ్ ఏమో ఉన్నాయి 1 yearలో, ఆడవాళ్ళయి థౌజండ్స్లో ఉన్నాయి. బట్ నేను ఇంకా ఫినిష్ చేయలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్స్ప్లోయిటేషన్ తీసుకోవడానికి రెడీగా లేరు ఆడవాళ్ళు. ఒకప్పుడు ఏంటంటే సైలెన్స్గా ఉన్నారు, రిపోర్టింగ్ చాలా తక్కువ ఉండేది. ఒక 10 సార్లు రేప్ అటాక్ అయితే ఒక రేప్ బయట రిపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే జెన్జీ వాళ్ళు నాట్ రెడీ టు బేర్ ఆల్ దట్ ఎక్స్ప్లోయిటేషన్. ఎందుకు, నీకు ఎంత రెస్పెక్ట్ ఉందో నాకు అంత రెస్పెక్ట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. సో మనకేంటంటే పితృస్వామ్య వ్యవస్థలో మొగోడు ఎక్కువ ఆడ తక్కువ అని నేర్పించారు. సో ఈ 2 ఈగో క్లాషెస్ బేసిక్ ఇప్పుడు మనకు సొసైటీలో అవుతుంది ఏంటంటే ఈగో క్లాషెస్. మనం మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి, డిస్రెస్పెక్ట్ చేయకుండా ఈగో పక్కన పెట్టి మనం చూడగలిగితే ఈక్వల్ సొసైటీ వస్తుంది. అది ఇంకొక 100 yearsలో అచీవ్ చేయొచ్చు అని సెన్సెస్ చెప్తుంది. ఇంకో 100 years పడుతుంది. వెరీ గుడ్. సరే, ఇందాక జెన్జీ బ్యాచ్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు అంటే అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, ఈ జెన్జీ బ్యాచ్లో టూ మచ్ ఉన్నారు. అంటే ఏ విషయం అయినా ఎక్స్ట్రీమ్ లెవెల్లో కనిపిస్తుంది అనమాట. ఒకప్పుడు మీరు అన్నట్టు 90s దీనికి జెన్జీ బ్యాచ్కి ఇలా ఉండేటప్పుడు ఆఫ్టర్ 10-15 yearsకి సో ఎలా ఉంటుంది అనుకుంటారు మీరు ఒకసారి? ఇప్పుడు మనం జెన్జీ వాళ్ళని అని మాట్లాడుతున్నాం కానీ నేనేమంటా అంటే మన పేరెంట్స్ చాలా లీజర్ లైఫ్ స్టైల్లో పెరిగారు. మనకి ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉండేవి, పొలాల్లో చిల్ అయ్యే వాళ్ళము, ఇంట్లో ఒక్కరు పని చేస్తే జాయింట్ ఫ్యామిలీ అంతా బతికేసేది. అలా ఎకనామికల్ ప్రెషర్ లేదు, సంపాదించాలన్న ప్రెషర్ లేదు, జీవితాన్ని చిల్గా ప్రశాంతంగా బతికాం. లీజర్ టైం అంటే పరిచయం ఉండి బతికేది మన పేరెంట్స్. మన దగ్గర వచ్చేసరికి కొంచెం ఫాస్ట్ అయింది. జెన్జీ వాళ్ళని ట్రెడ్మిల్ మీద ఉరుకుతున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్. అవునా కదా? ఎకనామీ పెరిగిపోయింది, నువ్వు అర్జెంటుగా ఇది సంపాదించాలి, ఇన్ని కోట్లు సంపాదించాలి, ఇల్లు కొనాలి. ఒకప్పుడు 1000 రూపాయలు పెడితే ఇల్లు వచ్చేసేది, ల్యాండ్ వచ్చేసేది. మా నాన్నమ్మ వాళ్ళు చెప్పేది కోట్లు పెడితే కానీ మినిమం ల్యాండ్ రావట్లేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్ట్రీమ్ పెరిగిపోయింది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. మళ్ళీ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఫీడింగ్, టూ మచ్ ఫుడ్ కూడా మారిపోయింది. మనం చాలా హెల్తీ ఫుడ్ తిన్నాం చిన్నప్పుడు. ఇప్పుడు హెల్తీ ఫుడ్ అనేది మధ్యలో దొరుకుతుంది వాళ్ళకి. నార్మల్ ఫుడ్ ఏమైంది, పిజ్జాలు, బర్గర్లు, ఈ జంక్ ఫుడ్ రెగ్యులరైజ్ అయిపోయింది. ఎక్కువ బయట వర్క్ ప్రెషర్లో ఉండి పరిగెత్తే ప్రయాణంలో ఫుడ్ అనేది బయట నుంచి తినడం ఎక్కువైపోయింది. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గిపోయింది, స్లీప్ తగ్గిపోయింది, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఎకనామికల్ ప్రెషర్ పెరిగిపోయింది. ఇంత ప్రెషర్లో ఒక మంచి ప్రశాంతంగా ఎలా ఉంటారు? ఎక్స్ట్రీమ్ అవుతారు. ఇది ఏదో ఒక దగ్గర ఆగాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకొక 5 years మ్యాక్సిమం చూస్తే కొలాప్స్కి రెడీ ఉంది. అంటే క్యాపిటలిస్టిక్ కొలాప్స్ రెడీగా ఉందన్నమాట. సో అందరూ పరిగెత్తి ఎగ్జాస్ట్ అయిపోతారు ఒక పాయింట్ తర్వాత. సార్లు నేను ఏం చేస్తున్నా అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్కి వచ్చేస్తారు. అక్కడ థింగ్స్ మారుతాయి. అండ్ అంటే ఇప్పుడున్న సొసైటీలో ఎక్కువగా తెలివి ఉంటే పిచ్చోళ్ళు అంటాను. సో అంటే మీరు ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు దాన్ని గట్టిగా రీసెర్చ్ చేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. బట్ మీ మాటలకు కొంతమంది ఇది ఇంతే, ఇంకా కొంచెం క్రాక్ ఏదో పేలుతుందిలే అన్నట్లు కొంతమంది అంటారు. సో ఏమంటారు మీరు మాట్లాడే మాటలు? నాకేం ఫరక్ పడుతుంది, ఎవడేమనుకుంటా నాకేంది, నాకేం చేయాలా, నేనేం చేయాలా, నాకేం అవసరం, నేనేం చేయగలుగుతా అది నేను చేస్తాను. ఇది ఎప్పటి నుండి ఇలా ఉన్నారు నాకేంటి అని? చిన్నప్పటి నుండి. అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఫ్యామిలీస్తో మనం ఉండేటప్పుడు కొన్ని తగ్గి కొంచెం అంటే ఏమంటారు, తగ్గి లొంగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని, మెంటల్ పీస్ ఖరాబ్ చేసుకొని ట్రామటైజ్ అయింది చాలా అనిపించింది. చాలా ఏళ్ళ కింద, ఒక 15 ఏళ్ళ కింద తగ్గారు.
అంటే ఆడోళ్ళని అట్లనే కదా పెంచేది, తగ్గాలి, వంగాలి, లొంగాలి, అవన్నీ చూసి ఓకే ఇవన్నీ వర్కౌట్ కావు, ఇది నా ఫ్రీడమ్కి, నా పర్పస్ ఆఫ్ లైఫ్కి, నా పీస్ ఆఫ్ మైండ్కి, నా హెల్త్కి, దేనికి సపోర్ట్ చేయట్లే. లైట్ దానికి అంత వాల్యూ ఇవ్వడం, ఇంపార్టెంట్ ఇవ్వడం అంత మంచిది కాదని అర్థమైన తర్వాత లైట్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఏదైనా ఫోన్ కొనుక్కుంటారు, అది క్వాలిటీ సరిగ్గా లేదు, మీరు ఏం చేస్తారు, దాన్ని డిస్కార్డ్ చేసేస్తారు. సో ఆ ఫిలాసఫీ పని చేయట్లేదు అన్నప్పుడు లైట్ తీసుకున్నాను. సో జనరల్గా అంటే మీ బిఫోర్ వీడియోలు కొన్ని చూస్తే అన్నిటిలో చెప్పిందే, సో చిన్నప్పుడు మీరు పడ్డ స్ట్రగుల్స్ కావచ్చు, కష్టాలు కావచ్చు, సో దానివల్ల మీరు ఇలా మారారనుకోవచ్చా, లేకపోతే మీకు ఫస్ట్ నుండి సో ఏదో ఒకటి కొత్తదనం చెప్పాలి అని? ఇప్పుడు మనుషులు 2 రకాలు ఉంటారండి, న్యూరో డైవర్జెన్స్ అని, న్యూరోటిపికల్స్ అని. ఇది సైకలాజికల్ టర్మ్స్. సో బేసిక్గా ఏంటంటే న్యూరో డైవర్జెన్స్ అంటే ఏంటంటే నేచర్కి సింక్లో ఉంటారు, న్యూరోటిపికల్స్ అంటే ట్రెండ్ ఫాలో అవుతుంటారు. ఓకే. ఇప్పుడు మీరు అంటారు కదా నలుగురికి నచ్చింది చేయాలి, నలుగురు ఏమనుకుంటారు, ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళు న్యూరోటిపికల్స్. న్యూరో డైవర్జెన్స్ ఏంటంటే ఏది అవసరం, ఏది ఇంపార్టెంట్, నేచర్తో సింక్లో ఉన్నామా, నిజంతో ఉన్నామా, ఇంట్యూషన్తో ఉన్నామా, నాకేం అనిపిస్తుంది. ఈ 2 రకాలు ఏంటంటే ఎవరేమనుకుంటారో అని ఆలోచించేది ఒక రకం, నేనేం ఫీల్ అవుతున్నా అనేది ఒక రకం. సో న్యూరో డైవర్జెంట్ పీపుల్ ఎప్పుడు ఆథెంటిక్గా ఉంటారు అనమాట. ఆథెంటిక్గా అంటే నలుగురి కోసం వాళ్ళ పర్సనాలిటీ ఉండదు, నలుగురు వీలైతే నేర్చుకుంటారు వీళ్ళ దగ్గర నుంచి. సో నోట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో వీళ్ళు ఇట్లా నాలాంటి వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. సో నాలాంటి వాళ్ళు ఏంటంటే కలవలేరు, మనుషుల్లో కలవలేరు, బట్ అవసరం, నా మాటలు అవసరం. నేను చాలామందికి నచ్చాను, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి నేను నచ్చాను, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని హీల్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ హీల్ చేస్తున్న వాళ్ళు నాకు రాసే లెటర్స్ కానీ మెసేజెస్ కానీ అవి ఓన్లీ నా పర్సనల్గా నేను చదువుకొని బయట పెట్టాను కాబట్టి నాకు షో ఆఫ్ చేసుకోవడం అలవాట్లేదు. సో ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, ఎంతమందిని హీల్ చేస్తున్నాను, ఎంతమందికి నా మాటలు అవసరం అనేది నాకు అర్థమవుతున్నప్పుడు నన్ను నేనంటే నచ్చని వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఏం చేసినా నచ్చని వాళ్ళు ఉంటారు, జస్ట్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. సో మనం వాల్యుబులా కాదా, మన మాటలకు ఎంత విలువ ఉందని మనకు అర్థమైతే చాలు. సో జనరల్గా ఒక అమ్మాయి ఒకరి దగ్గర మోసపోతే జీవితంలో మళ్ళీ ఆ అమ్మాయిని మనం ట్రస్ట్ చేయించాలంటే జనరల్గా ఇంకొక యుగం పడుతుంది అంటారు. సో మీకు ప్రతి ఒక్కరు మోసం చేసినా మళ్ళీ కనెక్ట్ అవుతుంటారు, మళ్ళీ మోసపోతారు, మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఎందుకు? మోసపోవడం అనేది బేసిక్గా మనకి ఎదురుగా మనిషిని ఎస్టిమేట్ చేయగలిగే స్కిల్స్ లేకపోవడం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకు సైకాలజీ నేర్పించలేదు. చాలామంది ఇంట్లో ఏంటంటే సర్వైవల్ మోడ్లో పెరిగారు జనాలు. సో సోషల్ టూల్స్ లేకపోవడం, బేసిక్గా మోసపోవడం అంటే సోషల్ స్కిల్స్ లేకపోవడం, మనుషుల మ్యానిపులేషన్ని ఎస్టిమేట్ చేయలేకపోవడం. సో మంచోళ్ళు ఎప్పుడు ఏంటంటే, మంచోళ్ళు కాదు మనుషులు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే, మనందరికీ మిర్రర్ న్యూరాన్స్ అని ఉంటాయి. మిర్రర్ న్యూరాన్స్ అంటే మనం అందరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాపీ కొడుతుంటాం. అందుకే మనం ఒక సొసైటీ లాగా ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వగలుగుతాం అంటే వి ఆల్ ట్రై టు ఫిట్ ఇన్. అంటే నువ్వు బట్టలు వేసుకున్నావు, నేను బట్టలు వేసుకున్నా, సో వి ఆల్ ఆర్, మనం అంతా ఒక బ్యాచ్ అని అనుకోవడానికి మనం కొన్ని చేస్తుంటాం. తిండి, ఒక టైప్ ఆఫ్ తిండి తినడం, ఒక వెరైటీ ఆఫ్ బట్టలు వేసుకోవడం, ఒక దగ్గరికి వెళ్తే ఒక దగ్గర స్టైల్ ఆఫ్ బట్టలు ఉంటాయి, ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఇంకో దగ్గరికి వెళ్తే ఆ బంచ్ ఆఫ్ పీపుల్కి వేరే లాంగ్వేజ్, వేరే లైఫ్ స్టైల్. సో అట్లా మనం ఏంటంటే మనం అందరం బిలాంగింగ్ అనే ఒక ఫీలింగ్ కోసం వి ఆల్ డూ సిమిలర్ థింగ్స్. సో అట్లా మిర్రర్ న్యూరాన్స్ మనకు పనిచేస్తుంటాయి అనమాట. అంటే మనం ఒక కమ్యూనిటీలో బిలాంగ్ అవుతాము అని మనం సేఫ్గా ఫీల్ అవ్వడానికి మన సోల్ మిర్రర్ న్యూరాన్స్ దే కీప్ యాక్టింగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మంచోడు ఎప్పుడు నేను మంచోడిని కాబట్టి నా చుట్టూ అందరు మంచోళ్ళే అని ఫీల్ అవుతాడు. చెడ్డోడు ఎప్పుడు నేను చెడ్డోడిని కాబట్టి అందరు చెడ్డోళ్ళే, నేను యాక్టింగ్ చేస్తున్నా, మ్యానిపులేట్ ఎందుకు చేస్తున్నా అంటే అందరు చేస్తారు కాబట్టి. సో నేను ఎలా ఉన్నానో అందరు అలాగే ఉన్నారు అని ఆలోచిస్తారు కాబట్టి చెడ్డోడు చెడు పనులు చేస్తూనే ఉంటాడు, మంచోడు మంచి పనులు చేస్తూనే ఉంటాడు. సో ఈ మంచోడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యానిపులేట్ చేసేవాళ్ళు ఉంటారు, మ్యానిపులేట్ అందరూ మంచోళ్ళే కారు, చెడ్డోళ్ళు కూడా ఉంటారు అని అర్థం చేసుకోవడానికి 4-5 సార్లు దెబ్బలు తింటాడు. దెబ్బలు తిని బుద్ధి తెచ్చుకొని ఓకే అందరూ మంచోళ్ళు గారు, అందరూ మ్యానిపులేటర్స్ కాదు అని చెప్పి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కొద్దీ అందరితో మంచిగా బిహేవ్ చేయడం మంచోడి లక్షణం. సో
చెడ్డోడు ఎప్పుడైతే అర్థం అవుతాడో అప్పుడు మంచోడు ఏం చేస్తాడంటే నేను ఓన్లీ మంచోడితోనే మంచిగా ఉంటా, చెడ్డోడితో కట్ చేసుకుంటా అని క్లారిటీ వస్తుంది. దిస్ ఇస్ ద లెర్నింగ్ లెసన్ ఆఫ్ ఎ మంచోడు. ఓకే. చెడ్డోడిది ఏముంటుందంటే అందరు చెడ్డోళ్ళు అనుకుంటూ మంచోళ్ళు వచ్చినప్పుడల్లా వాడిని కూడా మోసం చేసి కట్ చేస్తూ పోతాడు. ఎప్పుడైతే వీడు వల్నరబుల్ అయిపోతాడు, హెల్ప్లెస్ అయిపోతాడు, అప్పుడు మంచోడు గుర్తొస్తుంటాడు, అరే నేను ఇంత మోసం చేసిన నాతో మంచిగా ఉండే అని. సో దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ మంచోడు అండ్ చెడ్డోడు. బోత్ విల్ గెట్ మ్యానిపులేటెడ్. బట్ నువ్వు ఎంత మ్యానిపులేట్ చేసినా ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ? సొసైటీకి మీనింగ్ ఏం చెప్పండి? సొసైటీకి మీనింగ్ ఏం చెప్పండి? అసలు సొసైటీ ఎందుకు ఫామ్ అయింది? సొసైటీ అంటే అన్నీ మంచి చెడులు అన్నీ కలిసే కదా, ఫ్యామిలీస్. ఇప్పుడు సొసైటీ ప్రామిస్ ఏంటంటే నేను నీ మీద డిపెండ్ అవ్వగలుగుతా, నువ్వు నా మీద డిపెండ్ అవ్వగలిగితే మనం కలిసి ఒక దగ్గర సేఫ్గా ఉండొచ్చు అని మనం సొసైటీ ఫామ్ చేసుకున్నాం మనుషులందరం కలిసి. అంటే మ్యానిపులేట్ చేయకుండా సేఫ్గా ఉంటామనే నమ్మకమే కదా సొసైటీ ఇచ్చేది. మోసం చేయకుండా, నువ్వు నన్ను చంపేయకుండా జాగ్రత్తగా కలిసి ఉందామనే కదా. ఓకే. మరి మోసపోవడం, కొత్త విషయాలు అయితే తెలుస్తున్నాయి, చెప్పండి. అంతే కదా. ఇప్పుడు సొసైటీ ప్రామిస్ ఏంటి? మనం అందరం కలిసి ఉందాం, సేఫ్గా ఉందాం, ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం. ఆ ప్రామిసే మంచోడు నమ్ముతున్నాడు కాబట్టి మోసపోతున్నాడు. ఇక్కడ తప్పు మంచోడిది కాదు, మోసం చేసేవాడు మారాలి. సో సరే, ఓకే. అంటే నేనేమన్నా అంటే మనం నమ్మడం మానకూడదు. నమ్మడం మానేసినాము అంటే మానవత్వంకి రెస్పెక్ట్ ఎక్కడుంది? ఒక మనిషిగా మనము ఇంటెలిజెంట్ ఎలా అవుతాము? ఇంకొకరికి మనం నమ్మకం ఇవ్వలేకపోతే, ఒక మనిషిని మనం నమ్మలేకపోతే మనుషులు ఉండేం లాభం, సొసైటీ ఉండేం లాభం? మీరు ఇన్స్టాలో కూడా ఒక వీడియో పెట్టారు, ఫ్యూచర్లో ఎలాంటి వాళ్ళకి మంచి రోజులు ఉంటాయంటే ఆనెస్ట్గా నిజాయితీగా ఉన్నవాడు, నిజాలు మాట్లాడేవాడు, సో అలాంటి వాళ్ళకే మంచి రోజులు ఉంటాయి అన్నారు. సో ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో అలాంటి వాళ్ళకి రోజులు ఉన్నాయా? మన జీవితం బాగుపడాలంటే, ప్రపంచం బాగుపడాలంటే అలాంటి వాళ్ళే ఉండాలి. ఇప్పుడు మోసాలుకి భయపడుతూ అంటే ఆనెస్ట్గా మాట్లాడాలన్నారు కదా జనరల్గా. ఇప్పుడు మీరు వచ్చారు గాయత్రి గారు, మాకు ఆ డ్రెస్ మాకు నచ్చలేదండి, అది బాగాలేదు అని అన్నారు. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? నాకేం ఫరక్ పడుతుంది, నచ్చలేదా తీసుకోకుండా. అదే మంచితనంతో చెప్తున్నప్పుడు కూడా మీరు అంత ర్యాష్గా చెప్పినప్పుడు, ర్యాష్ కాదు. ఇప్పుడు మీరు మంచితనంతో చెప్పానుకుంటారు, నేను ఎలా ఉండాలి, నేనేం వేసుకోవాలి, నా కంఫర్ట్ ఏంటి అనేది అది నా పర్సనల్ విషయం. అది అవతల వాళ్ళకి ఇదేంటి ఎంత ర్యాష్గా ఉంది, దీనికి ఎందుకు చెప్పాలని ఉన్న మంచితనం నెక్స్ట్ ఇంకొకరికి అలా ఉన్నా వద్దులే కదా, అలా అడ్రస్ ఇవ్వకపోవడం మంచిది. మీకు ర్యాష్ గా అనిపిస్తుంది, నేను నిజం మాట్లాడితే మీకు ర్యాష్ గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను వచ్చి మీరు నిజం, మీ నిజం అది మీది, నా నిజం కాదు అది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మనిషి నాలాగుండా నా ఇష్ట ప్రకారం ఇంకో మనిషి బిహేవ్ చేయాలనుకోవడం మంచితనం ఎలా అవుతుంది? నా ఇష్ట ప్రకారం నేను ఉంటా, నా ఇష్టం ఉన్నట్టు మీరు డ్రెస్ వేసుకోవాలని నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? అర్థమైందా మీకు? నా ఇష్ట ప్రకారం మీరు డ్రెస్ చేసుకోవాలని నేను కోరుకోవడం నా పొగరు అంటా నేను. తిరిగి వచ్చిందా? అవునా కాదా? అంతే. Who am I to tell you what you should wear? Or who am I to tell you? మీ దృష్టిలో మంచితనం అంటే ఏంటి మరి? ఒక మనిషిని ఇబ్బంది పెట్టకుండా, ఎదురుగా మనిషిని డిఫెన్స్లో పెట్టకుండా పీస్ఫుల్గా ఉండాలి. నా పని నేను చూసుకోవాలి. మీకు ఏమైనా అవసరం ఉందా, నేను ఏమైనా హెల్ప్ చేయగలుగుతానా, మీరు వచ్చి నన్ను అడిగితే నేను చేయగలిగితే నేను ఇన్వాల్వ్ అవుతా, లేదంటే మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టా, అది నా మంచితనం. అంతే. మీరు కర్మను నమ్ముతారా? అబ్సల్యూట్లీ, గట్టిగా. సో ఎప్పుడైనా మీరు అంటే తెలుసో తెలియక తప్పులు చేసా అని అనుకున్నారా? సో మరి ఆ కర్మ అనేది ఈ జన్మలోనే ఉంటుందా, లేకపోతే నెక్స్ట్ జన్మ అంటే? ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ థింగ్స్ దట్ వీ డూ. ఇప్పుడు చిన్న చిన్న కర్మలు అనుకోండి, ఈ జన్మలోనే చూసేస్తాం. పెద్ద పెద్ద కర్మలు ఉంటాయి, అవి పెద్ద తప్పులు పాపాలు చేసేంత కర్మలు అయితే నేనేం చేయలేదు ఈ లైఫ్లో. చిన్న చిన్న కర్మలు ఇట్ గాట్ బ్యాక్ టు మీ, ఐ లెర్న్ మై లెసన్స్, వి ఆల్ డూ. సో నేర్చుకోవాలి, మనం చేస్తున్న పనులు ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి, మనం తప్పులు చేసినప్పుడు ఏమవుతాయి, అవన్నీ మనకి కర్మ రూపంగా జవాబులు దొరుకుతుంటాయి మనకి. సో దాన్ని బట్టి ద మోర్ మోరల్ యు ఆర్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ. నువ్వు తప్పు చేసినా, మంచిగా ఉన్నా, ఏం చేసినా దెబ్బలు తగులుతూనే ఉంటాయి ప్రపంచంలో. బట్ దెబ్బలు తగులుతున్నా కూడా నీ మొరాలిటీ మారకుండా ఉండడం అనేది యువర్ పర్సనాలిటీ, మన పర్సనాలిటీ. దెన్ అంటే ఒక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత ఇది తప్పు, ఇలా జరిగింది, లేకపోతే మనం దీన్ని తీసుకొని నెక్స్ట్ టైం ఇలా ఉండాలి అని అనుకుంటారు. పర్టికులర్ ఏజ్ వచ్చింది కదా, చిన్న ఏజ్లోనే ఒక అమ్మాయికి అలాంటి దెబ్బలు తగులుతున్నప్పుడు సో అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు
చిన్న విషయాలు కూడా చెప్పుకోలేని ఆ సున్నితమైన మనసులు అంటారు. ఆ టైంలో వాళ్ళకి ఏం చేస్తే కరెక్ట్, ఎవరికి చెప్తే రైట్ తప్ప అనేది వాళ్ళకి తెలియదు. సో అలాంటి టైంలో ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? భయంతోనే ఉంటుంది. మనకి బేసిక్గా నేర్పించిందే భయం. స్కూళ్ళలో, ఇళ్ళల్లో, సొసైటీ అన్నీ మనకి చిన్నప్పటి నుంచి అన్నిటికన్నా మనకు తెలియకుండా నేర్పించింది. మనం ఎడ్యుకేషన్ నేర్పించింది, సంస్కారం నేర్పించింది, పద్ధతులు నేర్పించింది, వారు సంపాదించడం నేర్పించింది అనుకుంటాం. కానీ అన్నిటి కింద బేస్ లైన్గా మనకు కనిపించింది, నేర్పించింది భయం. మీకు ఎప్పుడు భయం నేర్పించింది? చిన్నప్పటి నుంచే. అదే ఊహ తెలిసినప్పటి నుంచి ఇంట్లో పేరెంట్స్ నుంచి కొట్టడం, అరవడం. జనరల్గా మనం ఏదైనా కష్టం వచ్చినా, బాధ సుఖం వచ్చినా పేరెంట్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చిన్నప్పుడు మా నాన్నతో ఇలా తిరిగామరా, మా అమ్మతో ఒడిలో పడుకుంటే ప్రశాంతంగా ఉండేది అనేది చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మీ లైఫ్లో అంతా రివర్స్లో కనిపిస్తుంది అనమాట. సో అంటే అంత సిచ్యువేషన్ రావడానికి ఎందుకు కారణం అని ఏ రోజైనా ఆలోచించారా? ఏమని వచ్చింది ఆన్సర్? మా పేరెంట్స్ ట్రామటైజ్డ్ కిడ్స్. చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళే ప్రశాంతంగా లేరు. ఇప్పుడు ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసి ఫోర్స్గా పెళ్ళిళ్ళు అయ్యేవి, చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయేవి. అసలు మేము పెళ్ళికి రెడీ ఉన్నామా లేదా అనే క్లారిటీ వచ్చేలోపే పిల్లలు అయిపోయేవాళ్ళు. ఫోర్స్ చేసేస్తారు. పెళ్ళి అవగానే పిల్లలు ఎప్పుడు అని చుట్టాలు, అత్తగారు ఇంట్లో సాగు కొట్టేస్తారు. అయ్యా ఇదేదో కంపల్సరీ చెయ్యాలి తప్పదా అనే పరిస్థితిలో పిల్లల్ని కనేస్తారు. దాని తర్వాత ఆమె రెడీ ఫర్ దిస్ అనే పాయింట్లో చాలామంది కొట్టుకుంటారు. మీరు అనుకుంటున్నట్టు చాలామంది పిల్లలు పేరెంట్స్తో హ్యాపీగా ఉన్నారు, అబద్ధం అది. అబ్బాయిలకి కంఫర్ట్ వేరే, అమ్మాయిల పిల్లలకి కంఫర్ట్ వేరే. ఓకే, సో 70-80% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ట్రామటైజ్డ్. మీరు అనుకున్నంత ఈజీ కాదు. అబ్బాయిలకి కొద్దో గొప్ప ఫేవరబుల్గా ఉంటారు పేరెంట్స్. ఎందుకంటే రేపు వీడు సంపాదించి పెడతాడు, వీడు ఆస్తి సంపాదించి పెడతాడు, వీడు ప్రయోజకుడు అవుతాడు, వీడు ఇంకొక అర్నింగ్ మెషిన్ కాబట్టి వీడు మనని బాగా చూసుకోవాలి, వీడు డబ్బులు సంపాదించి పెట్టాలి కాబట్టి వీడిని కొంచెం నెత్తి మీద పెట్టుకుందాం, అమ్మాయితే ఉంది వేరే. బట్ ఈ రోజుల్లో నాకు తెలిసి అయితే కొంతమంది ఇప్పటికీ నేను విన్నాను, రీసెంట్లీ వింటున్నా, కూతురు పుడితే ఈ రోజుల్లో కొంచెం కూతురు అంతా హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు అని చాలా దగ్గర. ఇప్పుడు అదే మిలీనియల్ జనరేషన్ నుంచి మార్పు చూడొచ్చు మీరు. సో ఈ మార్పు ఎందుకు వచ్చింది అంటారు? జ్ఞానం పెరుగుతుంది కాబట్టి మనుషుల మధ్య. అంతవరకు లేదు, చాదస్తం ఎక్కువ ఉండే, సర్వైవల్ మోడ్లో ఉండే, బతికితే చాలు. ఇప్పుడు మనం అంతా వార్లోంచి వచ్చాం కదా. ఇండిపెండెన్స్ తర్వాత ఏంటి, ఫస్ట్ జనరేషన్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ జనరేషన్ 1947 నుంచి 80s దాకా అంతా తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ జనరేషన్ వాళ్ళంతా ఎక్స్ట్రీమ్ ట్రామటైజ్డ్. మీకు PTSD, CPTSD తెలుసా మీకు? సైకాలజీ టర్మ్స్ ఇవి. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటారు. అంటే వార్ జరిగిన తర్వాత ఆ ట్రామా మైండ్లో మెంటల్లీ డిప్రెషన్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. సో ఈ ట్రామా నుంచి మన తాతలు ముత్తాతలు హీల్ అవ్వలేదు. హీల్ ఎందుకు అవ్వలేదు అంటే మనకు థెరపీ లేదు, సైకాలజిస్టులు లేరు, థెరపీ లేదు, థెరపీ యాక్సెస్ లేదు. సో ఏమవుతుందంటే ఆ ట్రామాని ఎలా డీల్ చేయాలో అర్థం కాక ఎక్కువగా తినేస్తుంటారు. తినడం, మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పుట్ట పగిలేదాకా తిండి పెట్టి పంపిస్తారు. అబ్జర్వ్ చేసారా? అదంతా కోపప్ మెకానిజం అనమాట. అంటే చాయ్ తాగుతుంటే, ఫుడ్ ఎక్కువ తింటే, టేస్టీ ఫుడ్ తింటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఆ హ్యాపీనెస్ కోసం ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు ట్రామా గురించి, సైకాలజీ గురించి చదివిన తర్వాత వై డూ వి ఈట్ సో మచ్ అంటే డోపమిన్ హిట్ లోపల పీస్ఫుల్గా లేదు మనసుకి. మన బాడీ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంది. లోపల ట్రామా ఎక్కువైనప్పుడు ఏంటంటే ప్రశాంతత లోపల లేకపోవడం వల్ల నాకు పాజిటివ్ ఫీలింగ్ కావాలని కొట్టేసుకుంటుంటే మనకి ఎక్కడెక్కడ పాజిటివ్ ఫీలింగ్ దొరుకుతుందో అది చేసుకుంటూ ఉంటాం అనమాట తెలియకుండా, సబ్కాన్షియస్గా. సో అమ్మలు అయితే బయటికి వెళ్ళలేరు కాబట్టి ఛాయల్లో, ఫుడ్లో ట్రిప్ అయినరు. మొగోళ్ళు ఏంటి సిగరెట్లు, మందు, ప్రాస్టిట్యూషన్ అట్లా ట్రిప్ అయినరు. ఇప్పుడు జనరేషన్ అంతా ఫ్రీడమ్ పెరిగి ఎకనామికల్ ఫ్రీడమ్ వచ్చింది, ఇండిపెండెన్స్ కావాలి నాకు, నేను ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా ఈక్వాలిటీ కోసం కొట్టుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ అందరి లైఫ్లో బయటికి రావడం, డబ్బులు సంపాదించడం, ఇంట్లోకి పరిమితం కాకుండా బయటికి రావడం కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ అందరికీ. అంటే ఒక మొగోడి ప్రపంచంలోకి ఆడది వచ్చి పనిచేస్తున్నప్పుడు మొగోడు ఏవైతే చెడ్డ హ్యాబిట్స్లోకి వెళ్తున్నాడో ఆడవాళ్ళు కూడా అవే చెడ్డ హ్యాబిట్స్లోకి వెళ్తున్నారు. బట్ ఇవన్నీ కూడా హీల్ అవుతాయి. ఈ దెబ్బ తగిలినప్పుడు మనకి మందేంటో తెలియనప్పుడు వి గెట్ ఇన్ టు దిస్, బట్ లేటర్ విల్ హీల్ అవుట్ ఆఫ్ దట్. సో ఓకే, మీ లైఫ్లోనా వాట్ ఈజ్ లవ్ అంటే? గివింగ్. ఎన్ని దగ్గరలో? నా కుక్కకి, నా వంటామకి, నా బెస్ట్ ఫ్రెండ్స్కి, నా చెల్లెలకి, నా ఫ్రెండ్స్కి. మనం ఎప్పుడైతే అన్కండిషనల్గా ఒకరికి ఇవ్వగలిగే కెపాసిటీ మనకు ఉంటుందో మనకు ప్రేమించే కెపాసిటీ ఉంటుంది.
సో కుక్కల్ని పిల్లల్ని ఎవరైనా ప్రేమిస్తారా అంటే మనుషుల్ని ప్రేమించడం వేరు, నచ్చడం వేరు. హాయ్ క్యూటీ అని ఆడుకోవడం ప్రేమ కాదు, అది జస్ట్ హాయ్ చెప్పడం. నచ్చడం గివింగ్ అంటే దాని బాధ్యత తీసుకునే శక్తి ఉన్నప్పుడు, దాని దగ్గర నుంచి మనకి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అదొక ప్రాణం మన మీద 100% డిపెండ్ అవ్వగలుగుతుంది సేఫ్టీగా అనే ఒక కాన్ఫిడెన్స్ మనం ఒక ప్రాణంకి ఇవ్వగలిగితే మనకు ప్రేమ చేసే కెపాసిటీ ఉందని అర్థం. సో జనరల్గా మీకు ఎన్ని బ్రేకప్స్ అయ్యి? 6. సో మిమ్మల్ని ఓకే చేశారు అంటే ఐ మీన్ ఒప్పించారంటే గ్రేట్నెస్. ఎందుకంటే నన్ను అసలు నమ్మరు. ఒకవేళ మీరు అవతల క్వాలిటీస్ ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లు సైకాలజీ చేశారు కదా, చదువుకున్నాను అంటే ఎంత కొంత ఉంటుంది. డిగ్రీ లేదు కానీ చదువుకున్నా. ఇప్పుడు డిగ్రీలు అవసరం లేదు, అదేంటి నుంచి చదువుకున్నా. నాలెడ్జ్ ఉంటే చాలు, డిగ్రీలు కాకుండా. ఎందుకంటే సొసైటీలో ఉండాలంటే. సో అంటే ఒక వ్యక్తిని మనం నమ్మాలి అంటే చాలా ఆలోచిస్తాం. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా 6 అని చెప్పారు. 6 వ్యక్తుల్ని ఎలా నమ్మారు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మోసపోయినా మళ్ళీ నమ్మడం అంత అవసరమా? ఇప్పుడు నేను ఎలాంటి జనరేషన్లో పెరిగినానంటే, ఆడదానికి విలువ ఎప్పుడు ఇస్తుంది అంటే ఫ్యామిలీ ఉంటే, పెళ్ళి అయితే, మొగుడు ఉంటే వాల్యూ. నువ్వేం చేసినా మీ అత్తగారింటికి పోయి చేసుకో, నువ్వేం చేయాలనుకున్నా నీ మొగుడు ఒప్పుకుంటే చేసుకో, ఇలా పెంచారు. ఓకే. సో ఇంకొకటి ఇంట్లో ప్రేమ లేదు. సో ఎప్పుడు కూడా ఇది నా ఇల్లు, ఐ బిలాంగ్ హియర్, వీళ్ళు నా ఫ్యామిలీ అన్న ఫీలింగ్ నా ఇంట్లో రాలేదు, మా అమ్మగారి ఇంట్లో. అప్పుడు ఏమవుతుందంటే ఐ వాంట్ టు బిలాంగ్ అన్న ఫీలింగ్ కావాలి. రెండో విషయం, బయట వచ్చి ఒక్కదాన్ని ఉంటే సేఫ్టీ లేదు, రేప్ అటాక్లు ఎక్కువ. ఒక ఆడదానికి ఫ్యామిలీ లేనప్పుడు, ఒక మొగోడు సపోర్ట్ లేనప్పుడు, ఒక పితృస్వామ్య వ్యవస్థలో అసలు సేఫ్టీయే లేదు. అవునా? దట్ ఈస్ వెరీ వెరీ హారిబుల్. చాలా మంది ఇండివిజువల్ గా చాలా మంది ఇప్పుడు జెన్జీ వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మిలీనియల్ జనరేషన్ లో ఇట్ వాస్ నాట్ ఈజీ. లాస్ట్ ఇప్పుడు ఏంది 5 years నుంచి కొంచెం బెటర్ అయింది సొసైటీ. అంతకుముందు ఎప్పుడు నా ఇంట్లో హాల్లో, బెడ్రూమ్లో, బెడ్ కింద, కిచెన్లో కత్తులు పెట్టుకొని ఉంటాయి ఇంట్లో నేను. సో ఇట్స్ ఆల్ లైక్ సర్వైవల్ మోడ్ మ్యాక్స్ అనమాట. సో అట్లాంటప్పుడు నాకు సేఫ్టీ ఫీలింగ్ కోసం, ఐ బిలాంగ్ ఇన్ అ ఫ్యామిలీ, ఐఎమ్ నాట్ అలోన్ అన్న ఫీలింగ్ కోసం ఐ వాంటెడ్ సంబడి ఇన్ లైఫ్. అందుకే అందరు చెడ్డోళ్ళు కాదు కదా, నాట్ ఆల్ మెన్ ఆర్ బ్యాడ్, రైట్? అందరు చెడ్డోళ్ళా ఏంటి? సో ఆ నమ్మకం కొద్ది ఒకరు కాకపోతే ఒకరు మంచోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇంప్రెస్ అలా చేస్తారు మరి, ఫ్లర్టింగ్, సముద్రాలు ఇదేస్తా నీకోసం, అవి చేసేస్తా అని. ఫస్ట్ 1 year బాగానే ఉంటుంది, తర్వాత రియల్ చేంజ్, మనుషులు ఫ్లిప్ అయిపోతుంటారు. సో అది అర్థం చేసుకొని ఓ క్లారిటీ రావడానికి థెరపీకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఇంట్లో ఫాదర్ ఈక్వేషన్ లేదు సరిగ్గా. అంటే ఒక మొగోడిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం లైఫ్లో, ఒక అమ్మాయిగా అనేది నోట్స్ ఫాదర్ నుంచి వస్తుంది. మన ఫాదర్ ఎలా ఉంటారో అలాంటి అబ్బాయిలను చూస్ చేసుకుంటాం మనం. సో నా ఫాదర్ చక్కగా లేడు కాబట్టి యాక్టింగ్ మంచిగా చేస్తుంటే అడ్వర్టైజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. అమ్మాయి నచ్చంగానే అమ్మాయిని పడేయడానికి ఏమన్నా మాట్లాడతారు. సో నేను అడ్వర్టైజ్మెంట్ స్కిల్స్కి పడి తర్వాత మాటలు ఉండవా అంటే 1 year ఉంటుంది. దాని తర్వాత కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది కదా. కంఫర్ట్ జోన్ వచ్చేసిన తర్వాత రియల్ పర్సనాలిటీ బయటకు వస్తుంటుంది. ఓకే. దెన్ అంటే ప్రతి ఒక్క అబ్బాయిలో కూడా పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. ఎక్కువగా మ్యారేజ్ ప్రపోజల్తోనే లవ్ అనేది చేసుకుంటారు నాకు తెలుసు. బట్ అంటే ఇలా జరిగి మళ్ళీ వదిలేసే టైంలో పెళ్ళని చేసుకున్నావు కదా బాడుకో, ఏమైంది అని అడగలే? అంటే ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే రిలేషన్షిప్లోకి వెళ్ళినా కూడా అసలు వీళ్ళు మ్యారేజ్ మెటీరియలా కాదా అని అర్థం కావడానికి 3 months పడుతుంది. ఒక మనిషితో నువ్వు పడుకొని లేచి ఫుల్ డే సావాసం చేస్తూ కలిసి ఒక పనులు చేయగలిగితే అలా 3 months స్పెండ్ చేస్తే కానీ ఒక పర్సన్ని మనం 100% ఎస్టిమేట్ చేయలేం. సో మన రిలేషన్షిప్స్లో ఏమవుతుందంటే మనం కలిసి ఉండం, రెగ్యులర్గా బయట కలుస్తాము. సో అప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ ఓన్లీ ట్రైంగ్ టు ఇంప్రెస్ ఈచ్ అదర్. నీ ట్రూ పర్సనాలిటీని చూపించుకోగలిగి, ఆ ట్రూ పర్సనాలిటీ నువ్వు భరించుకోగలిగితే ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుంది అన్న క్లారిటీ వస్తుంది. సో అలా ఒకరి పర్సనాలిటీని ఒకరు చూపించుకునేంత స్పేస్ లేదు కదా. పాతకాలంలో వేరేలా ఉండేది, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, చిన్నప్పుడే నువ్వు అని అనేసుకునే వాళ్ళు, అలా పెరిగేవాళ్ళు, ఒకరికొకరు అర్థమయ్యేవాళ్ళు. కాబట్టి అలా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్. సైకాలజీ చదువుకోవడం వల్ల ఇట్స్ ఈజీ. ఇప్పుడు మనుషులు ఎస్టిమేట్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మంచోళ్ళ క్వాలిటీస్ ఏముంటాయి, వాళ్ళ చాయిసెస్ ఏముంటాయి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి, ఇవన్నీ మైక్రో ఎక్స్ప్రెషన్స్ నుంచి మనం క్లారిటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసెస్ చేయొచ్చు ఒక మనిషిని. సెక్స్ అండ్ లవ్ దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అనుకుంటారు ఇప్పుడున్న సొసైటీలో? లవ్ అనేది అవసరం,
సెక్స్ అనేది డిఫెన్స్ మెకానిజం ప్రస్తుతం లైఫ్లో, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. సో ఇప్పుడు మీరు అంటున్నట్టు క్యాజువల్ డేటింగ్ ఈ నార్మలైజ్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే అందరం పీస్ఫుల్గా లేరు. సొసైటీ మొత్తం డబ్బులు వెనకాల పరిగెడుతుంది. పొల్యూషన్లో ఊపిరి కూడా తృప్తిగా పీల్చుకోకుండా ట్రామాలో బతుకుతున్నాం. మనం అంతా ఒక వెరైటీ ఆఫ్ ట్రామాలో ఉన్నాం సొసైటీ. ఈ ట్రామాలో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ పాజిటివ్ హార్మోన్స్ కోసం, డోపమిన్ హిట్ కోసం, డోపమిన్ అంటే పాజిటివ్ హార్మోన్, సో దీనికోసం డోపమిన్ చేజ్ చేయడంలో సిగరెట్ ఒకటి, డ్రగ్స్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి, ఫుడ్ ఒకటి, చాయ్లు కాఫీలు ఒకటి, అయితే సెక్స్ కూడా ఒకటి. సో అలా పరిగెడుతున్నారు కాబట్టి ఒక గుడ్ ఫీలింగ్ కోసం ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చేసేస్తున్నారు. ప్రేమ అంటే బాధ్యత. మనం ఐ లవ్ యూ అని చెప్పడం ఈజీ, అట్రాక్ట్ అవ్వడం ఈజీ, కానీ ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలన్నా, ఒక మనిషిని బాధ్యత తీసుకోవాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ప్రస్తుతం ఉన్న పొజిషన్లో మన సొసైటీలో మన హెల్త్లే సరిగ్గా లేవు, ఎన్వైర్న్మెంట్ సరిగ్గా లేదు, మనం అంతా పొల్యూటెడ్ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఇక్కడ నా ఉనికే ఏమైపోయింది, అసలు నన్ను నేనే చూసుకోలేని పరిస్థితులలో ఇంకో రెస్పాన్సిబిలిటీ తీసుకునే కెపాసిటీ నాకు ఉందా? ఇమోషనల్లీ, ఫైనాన్షియల్లీ సెకండరీ, ఇమోషనల్లీ, ఇంటెలెక్చువల్లీ ఒక మనిషిని నేను భరించగలనా, ఇంకో మనిషి నన్ను భరించగలడా అనే క్లారిటీ లేనప్పుడు ఆకలి తీర్చుకుంటూ బ్రతుకుతున్నారు అంతే. ఓకే, ఇప్పుడు అంటే 6 మెంబర్స్ వరకు అయిపోయింది అన్నారు కదా, ఇక మీదట ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకు లేదు, ఉంది, కానీ ఈసారి కొంచెం టఫ్ అవుతుంది. చాయిస్ అంటే మీరు తీసుకునే డిసిజన్ కష్టం. వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతే ఇంకా మోసం. ఇప్పుడు దేనికి గ్యారంటీ లేదు ఈ ప్రపంచంలో. లైఫ్ ఈజ్ ఆల్ బంచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఇదర్ ఎగ్జైట్ అవుతావు, వావ్ ఎంత క్రేజీ ఎక్స్పీరియన్స్ అవుతావు, లేకపోతే వాట్ ద ఫక్ అని. ఈ 2 ఎక్స్ప్రెషన్ లేదు మనకు శాశ్వతం. ఈ డబ్బులు వస్తాయి పోతాయి, మనుషులు వస్తారు పోతారు, మనం సోలోగా పుట్టాం, సోలోగా చచ్చిపోతాం. మోసపోవడం అనేది మీరు భయంతో చూడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసపోతాం అనేది ఒక భయం. మీరు దారిలో నడుస్తారు, దెబ్బలు తగులుతాయి, రోడ్డు మీద వెళ్తారు, దెబ్బలు తగులుతాయి, అమ్మ బాబోయ్ రోడ్డు మీదకి వెళ్తే మళ్ళీ దెబ్బలు తగులుతాయి, నేను రోడ్డు మీదకి వెళ్ళాను ఆపేసి ఇంట్లో కూర్చోరు కదా. కొంచెం జాగ్రత్తగా ఉండి వెళ్ళాలి, కొంచెం షార్ప్గా ఉండాలి, సేఫ్గా ఉండాలని ప్లాన్ చేసుకొని వెళ్తారు. అదే సైకాలజీ నేర్పించింది. మెంటల్గా సేఫ్ ఎలా ఉండాలి, డిప్రెషన్లోకి వెళ్ళకుండా, మ్యానిపులేట్ అవ్వకుండా ఎలా మనిషిని చూస్ చేసుకోవాలి అనే క్లారిటీ మనకు సైకాలజీ ఇస్తుంది. సో దాని హెల్ప్ తీసుకొని మన మానవ ప్రయత్నం మనం చేస్తాం. మోసపోకుండా ఉండడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తాం. మనకి మోసపోవాలని రాస్తే ఏం చేస్తాం, దెబ్బలు తగులుతాయి, మందు పెడతాం, తగ్గిపోద్ది అంతే. మనుషులు కూడా మోన్ అయిపోతారు అంతే. దాన్ని మీరు అంటే మీ లైఫ్ జర్నీ చూసుకుంటే అంటే చిన్నతనం అంతా డిఫరెంట్, దానికి సంబంధం లేకుండా ఇండస్ట్రీ డిఫరెంట్. అంటే మీరు చిన్నతనంలో ఏం చూసారో మోస్ట్ ఆఫ్ ది అంటే ఒక 50% ఇందులో చూసే అవకాశాలు ఉంటాయి. 50% కాదండి, నేను చిన్నప్పుడు ఒక 90% చూస్తే ఇండస్ట్రీ వచ్చా 120% చూస్తున్నా, పెరిగింది. సో ఎందుకంటే ఇండస్ట్రీ వైపు ఎందుకు రావాలనిపించింది ఏంటి అసలు? ఎవరైనా చిల్డ్రన్ ఇంట్లో ప్రేమ సరిగ్గా దొరకనప్పుడు అన్హర్డ్ అయిపోతారు. పిల్లలకి బేసిక్ నీడ్ ఏముంటుందంటే పేరెంట్స్ ఫుడ్ పెడతారు, ఆటలాడుకోమని పంపిస్తారు, కానీ మేజర్లీ ఐ వాంట్ టు బీ హర్డ్. అంటే నేను చెప్పే ముచ్చట ఇను, నన్ను అర్థం చేసుకో, నువ్వు నాతో మాట్లాడు. ఇది బేసిక్ కనెక్షన్ పిల్లలకు కావాలి. ఈ కనెక్షన్ ఏమవుతుంది, పిల్లలకి పేరెంట్స్ హ్యాపీగా లేరు అనుకోండి, వాళ్ళ డిప్రెషన్లో వాళ్ళ ట్రామాలో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇప్పుడు ట్రామాలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎదురుగా మీరు ఎన్ని చెప్పినా మీ లొల్లి మీదే, కానీ నాకు మీ మాటలు ఎక్కువ, నేను నా ప్రపంచంలో బిజీ ఉన్నాను ఎత్తులో. అలాంటప్పుడు పేరెంట్స్కి పిల్లలకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ కాలేదనుకోండి, పిల్లలు ఎప్పుడు నా మాటలు చెప్పాలి, నన్ను వినాలి, నేను స్పెషల్ అన్న ఫీలింగ్ నాకు కావాలి. బేసిక్గా పిల్లలు తల్లిదండ్రుల దగ్గర స్పెషల్ ఫీలింగ్ లేకపోతే జీవితాంతం నేను స్పెషల్ అన్న ఫీలింగ్ కోసం మనుషుల దగ్గర తిరుగుతూ ఉంటారు. సో అలా ఎక్స్ట్రీమ్గా ఎక్స్ప్లోర్డ్ అయిన కిడ్స్ ఏమవుతుందంటే ద ప్రెషర్ దట్ ఐ వాంట్ టు బి హర్డ్ అనేది ఎక్కువైపోతుంది. ఆ ప్రెషర్ ఎక్కువైన వాళ్ళు ఆర్టిస్టులు తయారవుతారు. అవునా? దట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ బికమింగ్ అన్ ఆర్టిస్ట్. దట్ నేను ఎక్స్ప్రెస్ చేసినా అర్థం చేసుకోలేని మనుషులకి నేను ఎలా చెప్తే అర్థం అవుతుంది, ఓకే నేను ఆర్టిస్టిక్గా స్టోరీ టెల్లింగ్ విధంగా చెప్తే, లేదా నేను ఒక వేరే స్టైల్లో చెప్తా సో దట్ దే విల్ అండర్స్టాండ్ అనే ప్రెషర్లో ఆర్టిస్టులు తయారవుతారు. ఫిదా మూవీలో చూసుకుంటే మీది మంచి ట్రెడిషనల్గా చాలా క్యూట్గా అనిపించారు. సో తర్వాత మళ్ళీ ఒక్కసారి చూస్తే ఒకసారి చేంజ్ అయిపోయి గాయత్రి గుప్తా అనేటట్లు, అంటే నా రియాక్షనే కాదు ఆడియన్స్ చాలా రియాక్షన్. సో జనరల్గా అంటే ఈ వేలో ఆడియన్స్ ఇష్టపడుతున్నప్పుడు ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నా, ఆర్టిస్టులు అదే జోనర్లో వెళ్ళాలి,
ఇంకా వాళ్ళని కొంచెం మంచిగా మెప్పించాలనే రూట్లో వెళ్తారు. మీరు ఒకసారి లైఫ్ని చేంజ్ చేసేసి నా ఇష్టం ఎవరినో చూస్తే నాకెందుకు, చూడకపోతే నాకెందుకు, నా లైఫ్ నా ఇష్టం రా బాయ్ అనే స్టేజ్కి ఇటు వచ్చేసారు. ఎందుకు ఈ పర్టికులర్ ఎప్పటి నుంచి అలాగే ఉన్నా అర్థం చేసుకోవడానికి మీకు టైం పట్టింది. నేను అంటుంది ఆన్ స్క్రీన్ వేరు, ఆఫ్ స్క్రీన్ వేరు. ఇప్పుడు ఆన్ స్క్రీన్లో నువ్వు పోలీస్ క్యారెక్టర్ వేస్తావు, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతావు, మళ్ళీ అదే డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళి నేను పోలీసుని అంటే బాగోదు కదా. సో ఆన్ స్క్రీన్ నీకు నచ్చినప్పుడు, నచ్చి చేస్తున్నప్పుడు, సో అది జనాలకు కూడా నచ్చింది. సో ఆ వేలో వెళ్తారు, చాలామంది వెళ్తారు కదా. మీరు ఎందుకు మొత్తం డిఫరెంట్ మార్చేసారు, చేంజ్? నేనేం మార్చలేదండి, బేసిక్గా నేను అదే చెప్తున్నా. నేను ఇలాగే ఉన్నా, ఎప్పుడు నన్ను అర్థం చేసుకోవడానికి టైం పట్టింది సొసైటీకి, అంతే. సొసైటీ టైం పట్టింది, చాలా క్లియర్గా చెప్పారు. వాట్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్? చేంజ్ ఈస్ ద ఓన్లీ పర్మనెంట్ థింగ్. సో మీరు మాట్లాడే మాటలే మీకు మైనస్ అనుకోవచ్చా? ఎలా అనుకుంటే అలా. ఎందుకంటే నిజాలు అబద్ధాలు అనే పక్కన పెడితే మీకు ఏదనిపిస్తే అది అనేస్తుంటారు. సో అది కొన్ని వేళలు ఇప్పుడు కొన్ని దగ్గర కరెక్ట్ కాదేమో కదా. ఇప్పుడు మీరు వచ్చి నన్ను క్వశ్చన్ అడిగితే నాకు అర్థమైన జవాబు నేను మీకు చెప్తా. మీరు ఎవరో నాకు తెలియనప్పుడు వచ్చి నేను ఏది పడతారు ఎందుకు మాట్లాడతా? మీరు అడిగితే దానికి నాకు అర్థమైన జవాబు నేను చెప్తా, అది నా తప్ప ఎలా అవుతుంది? సరే, అయితే ఇలా మాట్లాడుతుండగా ఒక ఇంటర్వ్యూ ఒక దగ్గర చూసా, ఇలా ఒక మూవీ ఆఫీస్లో ఇలా అయిందని. సో అది అంటే ఒక్క దగ్గర అయిందా? ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? చేసా చాలా. అంటే ఒకటి చేసిన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళాం కదా మనం. అంటే ఇక ప్రపంచంలో దెబ్బలు తగులుతున్నాయని ప్రపంచంలోకి వెళ్ళకుండా చచ్చిపోతామే ఏంటి? తిరగాలి కదా, సేఫ్టీగా తిరగాలి, కొంచెం జాగ్రత్త పడతాం కదా. సో మళ్ళీ తగిలించుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోలేదా? అంటే ఎప్పుడు ఒకటేలా తగలవు కదా. ఒకసారి యాక్సిడెంట్, బండి మీద రోడ్డు మీద వెళ్తున్నారు, ఫుల్ స్పీడ్లో యాక్సిడెంట్ అయింది, నేను కొంచెం స్పీడ్ తగ్గించాలి అని డిసైడ్ అవుతారు. అలా స్లోగా వెళ్తూ ఉంటే పక్క గల్లీలోంచి వచ్చి గుద్దేస్తాడు. అయ్యా నాకు ముందు తగిలినప్పుడు నేను స్పీడ్ తగ్గించుకున్నా, నాకు తగిలింది కదా అంటే. మనం ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవడం నేర్పించారు. అందుకే ప్రతి దానికి నాదే తప్పు అని మనకు మనం ఇలాంటి ఇలా చెప్తున్నవన్నీ వినడానికి ఆ క్షణం నవ్వుకోవడానికి బాగుంటాయి, కానీ రియాలిటీ లైఫ్లో అవి కష్టమేమో. మనకి నిజాలు యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో, మిమ్మల్ని నా మాటలు మళ్ళీ మాట్లాడింది అని అనిపించడానికో మాట్లాడట్లే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులతో కలవడము, మాట్లాడడమే నాకు ఇష్టం ఉండదు. నేను చాలా లోన్గా బతుకుతా, మనుషుల నుంచి దూరంగా బతుకుతా. ఇది కూడా మొహమాటంకి వచ్చి, అంటే ఇన్నిసార్లు అడిగారు కదా, నేను మొహమాటం కొద్దీ సరే చేయాలని వచ్చా. ఎందుకంటే నాకు మాట్లాడడానికి నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు మాట్లాడాలనిపిస్తే నా యూట్యూబ్లో మాట్లాడుకుంటా, నాకు అసలు మనుషులే వద్దు అనుకుంటా. సో ఇక్కడ నేను ఎవరిని ఇంప్రెస్ చేసే మూడ్లో కానీ, నాకు ఏమైనా సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితిలో కానీ, అవార్డులు, పైసలు, ఇప్పుడు నేను పైసలు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఇంత దానికి నేను ఎందుకు ఇంప్రెస్ చేయాలి ఎవరిని? నాకేమనిపిస్తుంది, నా నిజాన్ని, నాకు అర్థమైన మాటలే నేను మాట్లాడతా. మీరు కంఫర్టబుల్గా, ఎదురుగా మనిషి కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి మాట్లాడాల్సిన మాటలు నాకు అవసరం లేదు. దెన్ అంటే మీరు చేసిన ఇండస్ట్రీ జర్నీలో మీరు చాలా క్యారెక్టర్లు చేశారు కాబట్టి మీకు మంచిగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ అది? నేను బాగా ఎంజాయ్ చేసిందంటే ఫిదా, మళ్ళీ షూట్అవుట్ అట్ ఆలేర్ అని ఒకటి చేసా, వెబ్ సిరీస్. ఓకే, అది అన్నిటికన్నా ఎక్కువ అంటే హైదరాబాద్ నైట్స్ ఒకటి, సీత ఆన్ ద రోడ్ ఒకటి, 2 సినిమాలు. సీత ఆన్ ద రోడ్ మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ZEE5లో కూడా ఉంది. అది చాలా 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 ఇష్టం నాకు ఆ క్యారెక్టర్. మళ్ళీ హైదరాబాద్ నైట్స్ ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ ఉంది. ఓకే, సో దానికి చాలా అవార్డ్స్ వస్తున్నాయి. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు వచ్చింది, మొత్తం 4 అవార్డ్స్ వచ్చాయి నేషనల్గా. సో అది కూడా ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్కి ఉంది. అండ్ మీ ఛానల్లో మీరు మాట్లాడే మాటలు అంటే ఇంతకుముందు అంతా అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఇలా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే నేషనల్ ఇష్యూస్, కంట్రీ టాపిక్స్ కొన్ని అలా తీసుకుంటూ వస్తున్నారు. అంటే ఇవి జనరల్గా చాలా రీసెర్చ్ చేయాలి. సో అలాంటి విషయాలు చెప్పాలన్నా వాళ్ళకి. సో మీరు ఎంతవరకు దాని మీద హోంవర్క్ చేస్తున్నారు ఏంటి? మీరు నా ఇంటర్వ్యూలు చూస్తే 10 years ago నుంచి నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ డ్రీమ్ ఫస్ట్ ఇంటర్వ్యూ దగ్గర నుంచి నా ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా పిలుస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నా. మీరు అబ్జర్వ్ చేస్తే నేను 10 years కింద మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రపంచం మాట్లాడుతుంది. సో బేసిక్గా నాలాంటి వాళ్ళని న్యూరో డైవర్జెన్స్ అంటారు, ఇంట్యూటివ్ పీపుల్ అంటారు. అంటే మా ఇంట్యూజన్ చాలా షార్ప్ ఉంటుంది. ఇట్లా నేను ఒక్కదాన్నే ఉన్నాను అంటే ప్రపంచంలో నాలాంటి వాళ్ళు ఒక 8% ఉంటారు. ఓకే, సో నాలాంటి వాళ్ళు ఒక 8 to 10% మాత్రమే ఉంటారు పాపులేషన్. మాకేంటంటే ఇప్పుడు నేను ఒక 1-2 years ఏమవుతుంది ప్రిడిక్ట్ చేయలేను, నెక్స్ట్ 10 years ప్రిడిక్ట్ చేయగలుగుతాను నేను.
సో మీరు నిజంగా క్యూరియాసిటీ ఉంటే ప్రస్తుతం ప్రపంచం ఏం మాట్లాడుతుంది రీసెర్చ్ చేసుకొని నా పాత 10 years కింద చేసిన ఐ-డ్రీమ్ ఇంటర్వ్యూ, TV9 ఇంటర్వ్యూ, ఇవి కొన్ని ఉంటాయి ఫస్ట్ ఇయర్లో చేసినాయి. అవి ఒకసారి కూర్చొని కంపేర్ చేయండి, మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మాట్లాడే కూడా ఫ్యూచర్ 10 yearsకి ఉంటాయా? అలాగే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి, ఫ్యూచర్ 10 years యూట్యూబ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అంత ఖాళీగా కూర్చొని చెప్పాలంటే నేను డబ్బులు తీసుకుంటాను. యూట్యూబ్ మీద మా బాధ యూట్యూబ్ లో పెట్టుకుంటా నేను. మళ్ళీ అందరూ చూసేస్తారు కదా, చూడండి నాకు డబ్బులు కావాలి కదా. ఇప్పుడు నా ఫ్రీ జ్ఞానము నా యూట్యూబ్ లో పెట్టుకొని డబ్బులు తెచ్చుకుంటాను. నైస్. అంటే లాస్ట్ 10 years నుంచి అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చి నేను సంపాదించుకోవాల్సిన పైసలు అందరు సంపాదించుకున్నారు కానీ నాకు ఎవరి పేమెంట్ ఇవ్వలేదు. అంతే అంటారా? ఓకే. ఇంకోటి ఏంటంటే మీ నెంబర్ ఆర్జీవి గారు ఎందుకు బ్లాక్ చేశారు? అది చాలా లాంగ్ బ్యాక్ కదా, మళ్ళీ తర్వాత అన్బ్లాక్ చేశారు, మళ్ళీ తర్వాత ఏమైనా సిచ్యువేషన్? ఎందుకంటే అవి ఒక 4-5 ఇంటర్వ్యూలో చెప్పేసాను. నేను అది చూడలేదు. సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్, రిపీటెడ్ ఆన్సర్స్. ఇప్పటి వరకు ఏదైనా రిపీట్ చేశానా? మీరు రిపీట్ చేయలేదు, అన్ని క్వశ్చన్స్ రిపీటెడ్. ఇప్పుడు నేను ఆన్సర్ చేసిన అన్ని మీరు చూస్తే షార్ట్ అండ్ స్వీట్లో చేసేద్దాం. అదే షార్ట్ అండ్ స్వీట్లో చెప్పండి. అది ఏమో థాట్ ప్రాసెస్, ఈగో క్లాషెస్, తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం. సో ఎక్కువ ఈగో మీకా ఆయనకే? ఆయన ఇప్పుడు ఈగో అని పక్కన పెడితే ఇంటెలెక్చువల్ ఈగో ఇది. నేనేమో చిన్నపిల్లని అప్పుడు, ఇంత తెలివిగా మాట్లాడకూడదు. అప్పుడు బేసిక్గా నేను నా ఈగో కంటే ఐ వాజ్ స్టూపిడ్. వై? బికాస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ లెజెండ్ టు గివ్ టైమ్ టు మీ. నేను నాతో కూర్చొని హ్యాంగ్అవుట్ అవ్వాలి అంటే సరే షూట్ అయిపోయి కూర్చొని, నాకు మాట్లాడడం ఇష్టం. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసి ఎట్లా మాట్లాడుతారో బేసిక్గా నాకు మనుషుల్ని కలిసి మాట్లాడడం ఇష్టం. సో నా లైఫ్లో లేక ఒక మనిషి నా మెంటాలిటీకి సింక్ అయ్యడం అనిపించింది. అంటే ఎవరితో మాట్లాడినా ఒక 10 నిమిషాల్లో బోర్ కొడుతుంది నాకు. ఇట్లా వచ్చి కూర్చొని మాట్లాడి ఎవరైనా కొత్తగా పరిచయం అయితే మాట్లాడుతుంటే ఒక 10 నిమిషాలు కాగానే అబ్బా వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోవాలి, ఇట్లా స్టార్ట్ అయిపోతుంది నాకు లోపల. ఈయన బుద్ధి కూడా కాదు, కుస బుద్ధి కూడా కాదు. అట్లాంటిది చాలా రేర్గా నాకు మనుషులు నచ్చుతారు కూర్చొని మాట్లాడాలి అనిపించింది. అట్లా నా లైఫ్లో కలిసిన ఫస్ట్ నచ్చిన మనిషి ఆర్జీవి. సరే కూర్చొని మాట్లాడదాం కదా అని అప్పటికి షూటింగ్లో చాలా కాన్వర్జేషన్స్ అయ్యేవి. ఎట్లా అంటే పాలిటిక్స్ గురించి, అమెరికన్ కల్చర్ గురించి, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ గురించి, ఇట్లా ఇంటర్నేషనల్ టాపిక్స్ మాట్లాడుకొని చాలా వైబ్ మ్యాచ్ అయ్యేది. అంటే కూర్చుంటే ఒక ఈజీగా 15-20 minutes కాన్వర్జేషన్ మినిమం అయ్యేది. సో నాకు అనిపించింది ఓకే నేను ఈయనతో కూర్చొని మాట్లాడితే కొంచెం నాకు జ్ఞానం పెరుగుతుంది అన్న ఫీలింగ్ వచ్చేది. అండ్ ఆల్సో ఇప్పుడు నా చుట్టుముట్టున్న ఫ్రెండ్స్ అందరు ఏంటి, మేకప్ ఎలా చేసుకోవాలి, స్కిన్ ఎలా చేసుకోవాలి, స్కిన్ రొటీన్ ఏంటి, నీ డ్రెస్సులు ఏంటి, ఇవి ఎక్కువ మాట్లాడతారు. సో నాకేమో ఇంటెలెక్చువల్ కాంటెంట్ కావాలి, అది నా చుట్టూ సర్కిల్లో దొరకట్లేదు. సో నేను అట్లా ఓకే కూర్చుంటే కొంచెం బ్రెయిన్ డెవలప్ అవుతుంది కదా, కొంచెం ఎవాల్వ్ అవ్వచ్చు కదా అన్నట్టు సార్ని అడిగా, సార్ ఇట్లా ఐ వాంట్ టు హ్యాంగ్ అవుట్ విత్ యూ అంటే షూట్ అయిపోయినాయి అన్నారు. సరే షూట్ అయిపోయినాక మళ్ళీ అడిగా, ప్రమోషన్స్ అవుతున్నాయి కదా, థియేటర్ రిలీజ్ అవుతుంది కదా, అందులో బిజీ ఉన్నాయి, ఇది అయిపోయినాయి అన్నారు. అది అయిపోయినాక మళ్ళీ అడిగా, అలా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నన్ను అవాయిడ్ చేస్తాడా, నేను వెయిట్ చేయించారు అది ఇదని ఫీల్ అయిపోయి అలా అప్పుడు ఏదో తాగేసి ఉండే ఫ్రెండ్స్తో కూర్చొని ఫ్రస్ట్రేషన్లో బ్లాక్ చేసి మాట్లాడేసిన, బ్లాక్ చేసేసాడు అదే అని. ఏంది నీ లొల్లి అని. చాలా క్యూట్ అండ్ స్వీట్గా చెప్తున్నావు తెలుసా, నిజంగా సూపర్. అండ్ అంటే ఇంకా స్టార్టింగ్లో ఒక పాయింట్ మాట్లాడా, అది మళ్ళీ అలా వెళ్ళిపోయింది. రీసెంట్గా నేను కడలి సచిన ఆ అమ్మాయిని నీకో ఫాలో అవుతా, ఆ అమ్మాయి చెప్పినవి కావచ్చు, కొంచెం ఆ బుక్ కూడా ఒకటి. నేను జనరల్గా మన చదువు అంతా అయిపోయిన టైం నుండి బుక్ పెద్దగా పట్టుకోలేదు, బట్ నేను తీసుకున్నా బుక్, కొంచెం చదవడం కూడా స్టార్ట్ చేశాను. నాకు బాగా అనిపించాయి అమ్మాయి చెప్పే వర్డ్స్ కావచ్చు కొంచెం. బట్ రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో చిన్నవాడు ఆడపిల్లకి ఇల్లు లేదు ఇలా చాలా నెగిటివ్ అయింది, చాలా ట్రోల్స్ అవుతున్నాయి. సో నాకు అనిపించింది అంటే అమ్మాయి చెప్పిన అంత పెద్ద పుస్తకమే ఉంది, దాన్ని వదిలేసి ఒక 2 పట్టుకొని ఇంతలా చేశారు. సో అంటే అది కరెక్టా నాకు అనిపించింది, బట్ నేను కరెక్టా కాదా తెలియదు కదా. అంటే నేను అది మొత్తం చూస్తే చూడలేదు. నాకైతే నేను ఒక మనిషికి నాకు ఫస్ట్ నుండి ఎలా ఉందో అదే చూస్తా, మధ్యలో నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చింది నాకు అనవసరం. వాడు కోటీశ్వరుడు అయిపోయి నాకు అనవసరం, నాదైతే ఎలా ఉన్నారు. నేను అమ్మాయి మాటలు నచ్చి ఒక బుక్ తీసుకున్నాను. ఆ బుక్లో నాకు కొంచెం ఫీల్ అనిపించింది, చదువుతున్నప్పుడు మన చిన్నప్పుడు జ్ఞాపకాలు కానీ ఇవి అనిపించాయి. సో నాకు అదే ఉంది. మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇలాంటి పాయింట్ ఆఫ్ నుండి మీరు కూడా చాలా మాట్లాడారు,
చాలా చెప్తుంటారు, అర్థం చేసుకుంటారు, అండ్ ఎవరికైనా ఏదో ఒక విషయాన్ని చెప్పాలంటే Yeah. వాయిస్ రైజ్ చేస్తుంటారు. సో ఈ టాపిక్ మీద మీకేమనిపించింది? సో కడలి నాకు ఒక 6 years నుంచి ఫ్రెండ్, ఓకే. నన్ను అక్క అని పిలుస్తుంది. సో తను నాతో ఒక 3 months కూడా నాతో నా ఇంట్లో. సో నేను తనని చాలా దగ్గరగా చూసా. షీ హ్యాస్ బీన్ త్రూ అ లాట్. ఎప్పుడైనా ఒక అమ్మాయి సొసైటీలో కానీ మీడియాలో కానీ ఎక్స్ట్రీమ్ వోకల్ ఉందనుకోండి, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాలాంటి అమ్మాయి కానీ, కడలి లాంటి అమ్మాయి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరెడ్డియే తీసుకోండి, అంత ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీస్ ఎందుకు తయారవుతారంటే దే హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ సేఫ్ సొసైటీ. ఒక అమ్మాయికి సొసైటీ సేఫ్గా పరిచయం కానప్పుడు, నేను సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు, ఏం చేస్తే నేను సేఫ్గా ఫీల్ అవుతాను అనే ప్రయత్నంలో వోకల్ అవుతారు. నాకు జస్టిస్ దొరకట్లేదు, నా లైఫ్లో నాకు జస్టిస్ దొరకనప్పుడు నేను పోయి నలుగురికి చెప్పుకుంటే నాకు జస్టిస్ వస్తుందేమో అనే పాయింట్లో ఎక్కువ లౌడ్ అవుతారు. సో అమ్మాయి తప్పులు పడుతున్న వాళ్ళందరికీ ఏం చెప్తానంటే, నేను వీళ్ళందరూ ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ కాదు పీపుల్. అమ్మాయికి ఇల్లు లేదు అది అంటే ఇల్లు కొనుక్కో అని స్టూపిడ్ జోక్స్ వేస్తున్నారు. అసలు అమ్మాయి ఎమోషన్ అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సో వీళ్ళంతా ఏంటంటే ఆడవాళ్ళ ఎమోషన్ అర్థం చేసుకోలేని ఇమోషనల్లీ డమ్ పీపుల్. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి మీద తప్పులు తీస్తున్నారు అనే కంటే వీళ్ళంతా ఎర్రి పుష్పాలని వీళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు అంతే. అమ్మాయిలను అర్థం చేసుకునే ఇమోషనల్ కెపాసిటీ లేదు మాకు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. ఓకే. సో తను పర్సనల్గా నీకు తెలుసు కాబట్టి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం, అండ్ నా ఒపీనియన్ కూడా చెప్పేసా అమ్మాయి, అందుకే అడిగా. సో ఎనీవే, అంటే ఇప్పుడు మీకు ఫ్రెండ్ అవ్వచ్చు, మీకు ఎనిమే అవ్వచ్చు, దట్ మీ పాయింట్ ఆఫ్, నా పాయింట్ ఆఫ్లో నాకేమనిపించింది అంటే అని నేను చెప్పాలి. ఒక ఆడియన్స్గా కంటే కూడా నేను తన లైఫ్ని దగ్గరగా చూసిన మనిషిని కాబట్టి ఐ కెన్ ఎంపథైజ్ విత్ హర్ అండ్ ఐ కెన్ గివ్ మోర్ క్లియర్ ఒపీనియన్. షీ హస్ బీన్ త్రూ అ లాట్. అంత చిన్న వయసులో అంత చూడడం ఒక అమ్మాయికి అంత ఈజీ కాదు. అంత క్లియర్ ఒపీనియన్స్ ఒక అమ్మాయికి అంత చిన్న ఏజ్లో సత్యనారాయణ అనేవారు వాళ్ళ ఫాదర్ నేమ్, తాతయ్య గారు. సో గ్రేట్ కదా. అంటే జనరల్గా ఫాదర్ పెట్టుకోవడానికి కూడా ఇంకా చిన్నప్పుడు తనకు ఉన్న ఒకే ఒక క్లోజ్ పర్సన్ లైఫ్లో తాతయ్య. సో తాతయ్య గుర్తుగా చనిపోయారు ఆయన. సో ఇప్పుడు చందమామని చూసి కూడా మా తాతయ్య అని అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ చందమామని చూసుకుంటూ తాతయ్య అని ఫీల్ అవుతూ మాట్లాడుతుంటుంది. అదే ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియా అంటే కొన్ని మంచిని, ఎలా నేను ఇందాక చెప్పినట్టు మనం ఎన్ని మంచి పనులు చేసిన దాన్ని అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. బట్ ఏదైనా ఒక చిన్న నెగిటివ్లా అనిపిస్తే, అది నెగిటివ్ కాదు, నెగిటివ్ అనిపిస్తేనే ఎక్కడికో తీసుకెళ్ళి వెళ్ళిపోతుంది. బట్ అవతల మనిషి ఎంత బాధపడుతున్నారు, దానివల్ల ఎంత సఫర్ అవుతున్నారు అనేది, తను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒక 1 month అవుతుంది ఆల్మోస్ట్ తను సోషల్ మీడియాలో రాకుండా, థెరపీకి వెళ్తూ డిప్రెషన్లో ట్యాబ్లెట్స్ వేసుకొని హీల్ అవడానికి కష్టపడుతుంది. ఇలా చేస్తాం మనం సొసైటీ, యాజ్ అ సొసైటీ. ఒక ఆడపిల్ల నోరు తెరిచి నాకు ఇల్లు లేదు అన్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తే, నీకు ఇల్లు కాదు కదా, నీకు సొసైటీలో బిలాంగింగ్ ఫీలింగే లేదనే దాకా తెచ్చిపెట్టారు. ఇప్పుడు తను ఏం చెప్పింది, నాకు ఇల్లు అన్న ఫీలింగ్ దొరకట్లేదు అనే బాధను ఎక్స్ప్రెస్ చేసింది అమ్మాయి. దాన్ని దెప్పిపోసి నువ్వు అసలు సొసైటీలో సేఫ్టీ లేదు నీకు అని పరిచయం చేపించేశారు ఆమె ప్రపంచం. మాట్లాడితే నీకు సేఫ్టీ లేదు, నీ మీద అందరూ జోకులు వేస్తారు, నేను ఎర్రి పుష్పాన్ని చేసేసి నీ మీద మీమ్స్ తయారు చేసేసి నిన్ను ఒక ట్రోలింగ్ మెటీరియల్ లాగా తయారు చేస్తారు కాబట్టి నువ్వు నోరు మూసుకొని కూర్చొని చెప్తుంది సొసైటీ ఇండైరెక్ట్గా తనకి. అంతే కదా. ఇంకా అనేవాళ్ళు అన్నారు, మనం అంటే మీ ఒపీనియన్ తెలుసుకోవాలని అడిగాను దాని గురించి. అండ్ ఫైనల్గా గాయత్రి గారు ఏం చేద్దాం అనుకుంటారు? ఎందుకంటే యాక్టర్గా, ఆర్టిస్ట్గా వద్దామన్నారు, వచ్చారు, దీంట్లో చూశారు, అప్ అండ్ డౌన్ చూశారు, అండ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఇక్కడ మనకి ఉండదని కూడా అర్థమైపోయి బయటకు వచ్చేసారు ఇంకా దాన్ని. సో ఏంటి ఫైనల్ మీ డ్రీమ్ ఏంటి అసలు? డ్రీమ్ డెస్టినేషన్ అవన్నీ ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయికి డెత్ ఇస్ ద ఫుల్ స్టాప్ అండి. దెర్ ఇస్ డ్రీమ్స్ అవన్నీ ఏంటంటే, డెత్ అనేది టుడే ఆర్ టుమారో ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేం, దానికి ఫుల్ స్టాప్ అది పక్కా. బట్ జర్నీ అని ఆ డెత్ వరకు జర్నీ అంటూ ఉంటుంది కదా. సో దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కదా ఎవరైనా. మీలాగా బాగా ఆలోచించే వాళ్ళు ఇంకా ఫాస్ట్గా ఉంటారు. అవన్నీ ఇప్పుడు మనం అనుకున్నవి, మనం చేయాలనుకున్నవి నలుగురికి చెప్తే పనులు దిష్టి తగిలి అవ్వవు అంటారు. అందుకే అవి సైలెంట్ సార్ అవన్నీ సైలెంట్ చేసుకుంటే, ఎందుకంటే డిఫరెంట్గా ఉంటాయి కదా. మీరు ఏమైనా అలాంటివి చెప్తే ఓకే ఇలా ఉంటుంది, మేము కూడా ట్రావెల్ అవుదాం అనుకున్నాం. సో ఎనీవే, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సినిమాలు అయితే వదలను, సినిమా ఇండస్ట్రీ ఇవ్వకపోతే నాది నేను చేసుకుంటా, సినిమా థియేటర్లో రిలీజ్ చేయకపోతే యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటా, స్టోరీ టెల్లింగ్ అయితే మా ఏదోలా చేస్తా, యూట్యూబ్లో మాట్లాడుతూనే ఉంటా, మీ త్రూ కానీ నా త్రూ కానీ నాది నేనే కానీ, ఐ విల్ నాట్ స్టాప్ టాకింగ్.
సొసైటీకి ఏమైనా బాగుపడే పనులు, నన్ను నేను బాగుపడించుకునే పనులు, ఎడ్యుకేషన్ ఇందులో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి అంటే నేను కొన్ని రోల్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా, సో అలాంటి డిఫరెంట్ రోల్స్ పడితే బాగున్నాయేమో అని ఐ హోప్. ఎందుకంటే మీరు కొంచెం హాలీవుడ్ మెటీరియల్ అనిపిస్తున్నారు. సో ఐ హోప్ మంచి ఫిలిమ్స్ పడాలి. నాకు కామెడీ ఇంకా విలన్ రోల్ చేయాలని ఉంది, చూద్దాం. లేడీ విలన్, ఎందుకంటే ఈ మధ్యన కొంచెం డిఫరెంట్ రోల్సే వస్తున్నాయి అందరికీ. సో హోప్ మంచిగా ఉండాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా, యువర్ వాల్యుబుల్ టైం అండ్ వాల్యుబుల్ వర్డ్స్. ఏమైనా కొంచెం ఇబ్బందిగా కట్టేటని పెట్టుంటే సారీ. ఏం పర్లేదు.